భారతదేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీర కర్ణారెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీలను ప్రజలు చీపురు కట్టుతో ఊడ్చి పడేశారని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ చేస్తున్న అభివృద్ధికి దేశ ప్రజలు పట్టం కడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలను ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి రామిడి వీర కర్ణారెడ్డి నడికుడ యాదగిరి గుర్రం మల్లారెడ్డి ఏనుగు రామరెడ్డి గడ్డం లక్ష్మారెడ్డి నవారు శ్రీనివాసరెడ్డి కొంతం సంపత్ రెడ్డి రేసు నరసింహారెడ్డి నిమ్మల శ్రీకాంత్ గౌడ్ గౌర శ్రీనివాస్ గుడపు ఇంద్రసేన చిత్రం శ్రీనివాస్ శివరామరెడ్డి రాంబాబు జగదీశ్వర్ రాజు కుంటి భాస్కర్ అంకంబారి శ్రీనివాస్ గౌడ్ లాలా సందీప్ నివేదిత బాలమణి పద్మ అర్చన మీనాక్షి సైదులు లక్ష్మణ్ అరవింద్ ప్రవీణ్ గౌడ్ శ్రీశైలం యాదవ్ సతీష్ నంద రవితేజ మధుతేజ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాతాకి భారత్ మాతాకి ఈ రోజు మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే విధంగా మన ఢిల్లీలో ఈ రోజు ఈ విజయం చేకూర్చడానికి ఈ రోజు ఢిల్లీలో హిందువులందరూ ఏకమై ఈ రోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే విధంగా హిందువులందరూ ఏకదాటి మీదకి వచ్చి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు గెలిపించడం జరిగింది. మన తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి హిందువులందరూ ఏకమై ఈ రోజు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించే విధంగా హిందువులందరూ ఏకదాటి మీదకి రావాలని కోరుతూ మరి ఈ రోజు చూస్తుంటే మరి ఢిల్లీలో మరి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ మరి కేజ్రీవాల్ గారు చేస్తున్నటువంటి అక్రమాలను మరి విముక్తి కలిగించే విధంగా ఈ రోజు ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ప్రజలు ఇంకా ఐక్యతగా ఉండి మరి ఈ యొక్క దేశ భవిష్యత్తును మార్చాలంటే మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి. ఇంకా కూడా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి అందరం కూడా సమైక్య ఉండి భారతదేశంలో భారత ప్రధాని చేస్తున్నటువంటి అనేక ప్రజాహిత్య కార్యక్రమాలు పథకాలు కూడా ప్రతి గడపకు చేరే విధంగా మనం అందరం కృషి చేసి తెలంగాణలో మరి పార్టీ గెలుపు కోసం రాబోయే ఎలక్షన్ లో మరి అధికార దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు మనకు బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ యొక్క అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఢిల్లీ దేశ ప్రజలు, అట్లాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సుపరిపాలనను చూసే ఈ రోజు దేశ ప్రజలు ఢిల్లీలో బీజేపీకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ గారి వారి యొక్క కేబినెట్ మొత్తము అవినీతిలో కూరుకుపోవడం జరిగింది. ఈ అవినీతిలో కూరుకుపోయిన ఆ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో దేశ ప్రజలకు కూడా ఢిల్లీలో స్వచ్ఛమైన రాజకీయం ఉండాలనే కోరికతో డెవలప్మెంట్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఢిల్లీలో డెవలప్మెంట్ ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగడానికి నీళ్లు లేవు. మొత్తము సారా లిక్కర్ కేసులో ఇరుక్కుపోయిన ఒక ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే నిర్ణయంతోనే మన దేశ ప్రధాని కంకణం కట్టుకొని ఈ రోజు ఢిల్లీలో ప్రతి అణువున ప్రతి బీజేపీ కార్యకర్త హిందువులు ఏకదాటిపై వచ్చి ఈ రోజు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపి బీజేపీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అధికారం ఢిల్లీలో కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈసారి వచ్చే ఎలక్షన్ లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి దాదాపు 90% కూడా మన యొక్క దేశ ప్రధాని అట్లాగే మన అమిత్ షా గారు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా భావించబడే అమిత్ షా గారు, మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, ఎంతో మంది నాయకులు మన ఈ దేశానికి పూర్తి స్వేచ్ఛను అందించాలనే ఒక కోరికతోనే బీజేపీ నాయకులు చేస్తున్న యొక్క ఫలితం ద్వారానే ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగింది. కిషన్ రెడ్డి గారు అదేవిధంగా టూ అధ్యక్షులు వీరకర్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రోజు మనం సంబరాలు చేసుకుంటామో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన కార్పొరేటర్లు అదేవిధంగా మహిళా సోదరిమణులు కార్యకర్త సోదరులందరూ కూడా
పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఏ అయితే 27 సంవత్సరాల నుంచి మనకు అధికారం లేకుండా ఉన్నామో, ఢిల్లీలో ఎన్ని అకృతాలు జరిగాయో మనందరం చూస్తా ఉన్నాం. ఇవన్నిటిని పరిశీలించాం తప్ప పబ్లిక్ కే వాళ్ళే రియలైజ్ అయ్యి ఏదైతే మనం వీళ్ళని గెలిపిస్తున్నాం ఆపును తొలగించుకుంటేనే మనం బాగుపడతామనే ఉద్దేశంతో ఏదైతే ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి 45 సీట్లుగా గెలిపించడానికి ప్రయత్నం చేసిన ఓటర్ మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా తరఫున, అదేవిధంగా బడంగపేట మున్సిపల్ శాఖ తరఫున వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదే ఢిల్లీ స్ఫూర్తిని తీసుకొని మనం కూడా కష్టపడి కార్యకర్త సోదరులందరం కూడా ఇంకా 3-4 సంవత్సరాలు కష్టపడి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో మన చేజిక్కించుకునేదాకా మనందరం కూడా కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండాను తెలంగాణలో కూడా ఎగరేసే విధంగా మనందరం పనిచేస్తామని చెప్పి, భారతదేశంలో వివిధ సంస్కృతులు, వివిధ మతాలు, వివిధ భాషలు ఉన్న ఈ దేశంలో సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటూ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి పోయిన తర్వాత ఒక 20 సంవత్సరాల తదుపరి మళ్ళీ భారతీయ జనతా పార్టీ జెండాను ఇలా ఢిల్లీ గద్దె పైన ఎగురవేయడం జరిగింది. ఆప్ ఏదైతే నినాదంతో ఈ దేశ రాజకీయాలకు ఎంటర్ అయిపోయిందో, వారి గుర్తైన చీపురుగట్టతోని ఈ అవినీతిని చీపురుగట్ట మాదిరిగా మేము రోడ్లన్నీ ఎట్లా ఊడుస్తామో ఆ విధంగా అవినీతిని ఈ దేశంలోని పారదోలుతాము అనే భావనతోని ఏదైతే నినాదంతో వచ్చిండ్రో, ఇవాళ ఆప్ యొక్క ఆ పార్టీ యొక్క అందులో ఉండే నాయకుల యొక్క అవినీతిని ప్రక్షాళంగా కడిగివేయడం జరిగింది దేశ ప్రజలు, ఢిల్లీ ప్రజలు. ఇవాళ తెలంగాణకు సంబంధించిన కల్వకుంట్ల కవిత ఆ లిక్కర్ మాఫియాలో ఎంటర్ అయిపోయి అక్కడే దేశ రాజధానిలో కాకుండా మళ్ళీ కేరళలో కూడా తన హస్తాలను, తన వింగ్స్ ను అక్కడ స్ప్రెడ్ చేసుకొని ఆ లిక్కర్ మాఫియాలో ఎంటర్ అయిపోయిన తర్వాత ఇవాళ దేశ ప్రజలే కాదు, ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు సజావుగా మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ పార్టీని రోడ్డు మీద కీడ్చేసి ఏదైతే చీపురుగట్టతోని ఏదైతే వాడు ఊడుస్తాను అన్నారో అదే విధంగా ఆ పార్టీని ఇవాళ సమూలంగా రోడ్డుపై కీడ్చేసి వారిని అతి ఘోరంగా వారిని ఓడించడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది. ఇవాళ ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రాష్ట్రాలే కాదు, ఇవాళ యావత్ ప్రపంచం కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. కావున రాబో కాలంలో కాంగ్రెస్ ఈరోజు ఒక్క సీటు కూడా అక్కడ పోనీ చేయని సందర్భం ఇది. ఘోరమైన అవమానము, ఘోరమైన ఓటమి కాంగ్రెస్ పార్టీ కూడా. ఇక ముందు రాబో ఎలక్షన్ లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పెద్ద మెజార్టీతోని ఇలా మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నా. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ దాదాపు 45-46 సీట్లతో విజయం సాధించడం జరిగింది. ఈ రోజు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు అన్నా హజారే గారి శిష్యులుగా భారతదేశం మొత్తం అవినీతి కూరుకుపోయింది, నేను చీపురుతో ఊడుస్తానని అన్నా హజారే గారి వారసత్వాన్ని తీసుకొని ఈ రోజు ఢిల్లీ ప్రజలు అధికారం ఆ రోజు పట్టబెడితే కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కీమ్ లో క్యాబినెట్ మొత్తం ఒక స్కీమ్స్ లో ప్రతి ఒక్క స్కామ్ లో ఇరుక్కొని ఈ రోజు దేశం మొత్తము తన రంగు ఆర్భారాలతో రైతులని తప్పుదోవ పట్టించి దేశాన్ని మొత్తం తప్పుదోవ పట్టించే విధంగా ఆయన చేసిన విధానాలు ఏదో ప్రజలు త్వరలోనే గుర్తించి అతన్ని ఈ రోజు అదే చీపురుగట్టతోటి ఢిల్లీ ప్రజలందరూ తీసి ఊడ్చి పడేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు గెలవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న ప్రతి ఒక్క స్కీము భారతదేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆ స్కీమ్ అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక స్కీమ్ తీసుకొస్తే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ పేరు ఎక్కడ వస్తుందో అని రాకుండా వాళ్ళు ఆ స్కీమ్లు మన తెలంగాణకు రాకుండా చేస్తున్నారు. ప్రజలారా గుర్తుంచుకోండి, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లాగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్క స్కీమ్ అందే విధంగా మేము మీకు అండగా ఉంటాం, మేము మీకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రేపటిలో జరిగే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ హిందువులందరూ ఏకదాటిపైకి వచ్చి మనం స్థానిక సంస్థల్లో ఎన్ని సీట్లు గెలుపొందితే రాబోయే రోజుల్లో మనం మన అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు గెలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ ని మనం గల్లీ దాకా తీసుకోవాల్సిన బాధ్యత మనదే. హిందువులంతా ఏకదాటిపై ఉంటే ఏం జరుగుతుందో అని మళ్ళొకసారి నిరూపించడం జరిగింది. మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో హిందువులంతా ఏకంగా ఉంటే మనం ఏ విధంగా అధికారం చేపట్టామో ఈ రోజు ఢిల్లీలో కూడా అదే విధంగా అధికారం చేపట్టడం జరిగింది. రాబో రోజుల్లో తెలంగాణలో ఉన్న హిందువులందరూ ఏకదాటిపైకి వచ్చి
స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరినీ మనం గెలిపించుకొని మన భారత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తం కాషాయం చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.